కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మార్క్ మూవీ రివ్యూ. గతంలో సుదీప్తో మ్యాక్స్ అనే హిట్ చిత్రాన్ని తీసిన విజయ్ కార్తికేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్పీ అజయ్ మార్కండేయ ఒక పవర్ఫుల్ మరియు నిక్కచ్చిగా ఉండే పోలీసాఫీసర్. కొన్ని కారణాల వల్ల డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ అయిన ఆయన నగరంలో వరుసగా జరుగుతున్న పిల్లల కిడ్నాపుల కేసును ఛేదించడానికి మళ్లీ రంగంలోకి దిగుతాడు. కేవలం 18 గంటల వ్యవధిలో నేరస్తులను పట్టుకొని కిడ్నాప్ అయిన పిల్లలను రక్షించడమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న గ్యాంగ్స్టర్లు మరియు రాజకీయ నాయకుల కుట్రలేమిటన్నది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: సుదీప్ పర్ఫార్మెన్స్. సుదీప్ తనదైన స్టైల్ మరియు మాస్ మేనరిజమ్స్తో అజయ్ మార్కండేయ పాత్రలో అదరగొట్టారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అతిపెద్ద బలం. యాక్షన్ సీక్వెన్స్. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా ఒక ట్రీట్. సినిమాలోని ఫైట్ సీన్లు చాలా స్టైలిష్గా, హై వాల్టేజ్తో డిజైన్ చేశారు. టెక్నికల్ వాల్యూస్. అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ సినిమాను చాలా గ్రాండ్గా చూపించింది. నవీన్ చంద్ర, యోగి బాబు, షైన్ టామ్ చాకో తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. రొటీన్ ప్లాట్. ఒక పోలీసాఫీసర్ నేరస్తులను వేటాడటం అనే పాయింట్ కొంచెం పాతదిగా అనిపిస్తుంది. గతంలో సుదీప్ నటించిన కొన్ని సినిమాలతో పోలికలు వచ్చే అవకాశం ఉంది. లాజిక్స్. కొన్ని యాక్షన్ సీన్లలో లాజిక్స్ మిస్ అయ్యి కేవలం హీరో ఎలివేషన్ కోసమే అన్నట్లుగా ఉంటాయి. చివరి మాట: మార్క్ సినిమా కిచ్చా సుదీప్ ఫ్యాన్స్కు మరియు మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే ఈ వారాంతంలో ఈ సినిమాను ట్రై చేయవచ్చు.